నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు, నీ పరిస్థితి దీనమైపోయినప్పుడు, నిన్ను ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా అప్పుల సమస్యలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, లేదా ఇంకా 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 వేరే వేరే విషయాల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను చూసి అనేకులు అనుకుంటారు ఏమని తెలుసా? ఆహా, మా కోరిక తీరును, మా ఆశ తీరును అనుకుంటారు కదా. ఆశ ఎవరికి తీరింది? ఆశ ఎవరికి తీరాలి? నిన్ను నిన్ను నిందించేవారు, నిన్ను నిరుత్సాహపరిచేవారు, నువ్వంటే నచ్చని వారు, నువ్వంటే గిట్టని వారు ఇలాగనే మాట్లాడతారు. ఎలా తెలుసా? ఆహా, వాడు మా ఆశ తీరింది, వాడిని ఇలా చూడాలనుకున్నాము, వాడిని పరిస్థితిని చూడాలనుకున్నాము, వస్తుంది అనుకున్నాము, ఎట్లా ఎట్లా ఇదైపోయినాడు అబ్బా, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా మాట్లాడేవాడు, అలాగే మాట్లాడేవాడు, వాడిలో లేని పరిస్థితులు కూడా మాకు చెప్పేవాడు అనుకున్న వారు కూడా, వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి ముందే నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి నువ్వు నమ్మకం మాత్రం ఉంచంతే. ఆహా, మా కోరిక తీరింది. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి, వాళ్ళ హృదయం చల్లబడుతుంది. ఎందుకంటే నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు, హీనస్థితిలో ఉన్నప్పుడు. కానీ నా దేవుడు అట్లా చూసేవాడు కాదు. నా దేవుడు నిన్ను అట్లా ఒంటరిగా వదిలేవాడు కాదు. ఒంటరిగా ఉన్నవాడికి విరిగి నలిగిన మనసు కలిగిన నువ్వు దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం, నా దేవునికి ఇష్టం. నా దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? నమ్ము, విశ్వసించు, అంతే, వదిలేయి, నేను చూసుకుంటా. అది కాబట్టి ఎవరి కోరికలు తీరుతున్నాయో, ఎవరి ఆశలు తీరుతున్నాయో వాళ్ళు అనుకుంటారు, ఆహా, మా ఆశ తీరేను, మా కన్నులకు సమ్మగా ఉంది అనుకుంటారు. చాలామంది చూసి పరిస్థితి కదా. ఒకప్పుడు నువ్వు బాగా ఉంటావు, ఒకప్పుడు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటావు. కానీ నువ్వు సడన్గా దీనస్థితిలోకి వెళ్ళేసరికి అనేక మంది ఈ రీతిగా ఆలోచిస్తున్నారా, నీ ఎదురుగా అంటున్నారా, నువ్వు చెవులారా వింటున్నావా? దేవునికి వదిలే, దేవునికి వదిలేసి అద్భుత కార్యాలు చూడు. ఆమేన్.